ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. 50 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత మరి చేరుకోదా? మన దగ్గర ఉన్న చెట్లన్నీ కొట్టేస్తే ఎండకాక ఏంజలు వస్తుందా? అస్తమానం విసిగిస్తున్నాడని భర్తను చంపేసిన భార్య ఈ మధ్య ఇలా కూడా చంపేస్తున్నారా? ఇలానే కంటిన్యూ అయితే రాను రాను మగాడిని ఇంట్లోనో వీధుల్లోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుందేమో. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 15 ఏళ్ల పిల్లాడు ఏఐ సాయంతో కంపెనీని స్థాపించి 15 కోట్ల టర్న్ ఓవర్. అబ్బా పిల్లాడంటే ఇలా ఉండాలి. ఇంతకీ మన పిల్లాడేం చేస్తున్నాడు? అంత వినయంగా యాక్ట్ చెయ్యొద్దు రోయ్, అస్సలు తట్టుకోలేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే సమ్మర్ హాలిడేస్ కన్నా ఆడుకుందామని. ఎండలు చూసావా ఎలా మండిపోతున్నాయో? నాన్నగారు ఎండాకాలం ఎండ మండిపోకపోతే మంచు మండిపోతుందా? ఇలా రారా. వద్దు, నువ్వు కొడతావు. రాకపోయినా పరిగెత్తించి కొడతా. బయట నీ వయసులో ఉన్న పిల్లలు సొంతంగా కంపెనీ పెట్టి 15 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా? నాన్న యూట్యూబ్ లో ఒక అతను నీ వయసే ఉంటది, రకరకాల వంటలు చేస్తూ వావ్ సూపర్ ఆకును మీరు కూడా ఎప్పుడన్నా నాకేనండి అని అడుగుతూ వీడియోలు చేసి ఆడుతున్నాడు. చాలా పాపులర్ అయిపోయాడు. నేను మిమ్మల్ని ఎప్పుడన్నా అలా చేయమని అడిగానా? ఏనాడన్నా బలవంత పెట్టానా నాన్న? ఇలా రారా. నీకు మాటలు ఎక్కువైపోయారా? ఈ ఎండలో కాని బయట తిరిగావనుకో తోలు ఒలిచి ఉప్పు కారం పూసి కైమా కొట్టి ఎండలో ఆరబెడతా. ఏంటన్నా బాబు ఉప్పు కారం పోయడం కైమా కొట్టడం అన్ని ఆ మటన్ కొట్టి మస్తంగా మారుతున్నాయి. నిన్ను ఇలా కాదురా రే. నువ్వా ఏంటి మ్యాటర్? మేమందరం ఈతకెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావేమో అని పిలిచాను. ఈతక మనం తోలితే ఏస్తాడు. నీ ఇష్టం రా, మేమైతే బ్యాచ్ అంతా వెళ్తున్నాం. తర్వాత నిన్ను పిల్లలేదు అనుకో. పండు వస్తాను. అవును, రేపు కూడా అందరూ ఇక్కడికి వచ్చాం రోయ్, సరేనా? సరే. ప్లాట్స్ ఏమో థియేటర్ ఏంటి ఎంత ఖాళీగా ఉంది? ఒకడు రాలేదు మనోడు. పండు థియేటర్ స్విమ్మింగ్ రాలేదు, పైగా వీడియో గేమ్ ఆడుతున్నావేంటి? ఆయన స్విమ్మింగ్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదురా. వీడియో గేమ్ చూడు ఎంత బాగుందో, కావాలంటే ఆడు. వీడియో గేమ్ అంటే వీడియో గేమ్ వెళ్ళి సరదాగా కబడ్డీ ఆడుకో. అదే సెవెంత్ వెళ్ళి చెరువులు దూకి స్నానాలు చేస్తావు అనుకో. ఒరే నేను రానురా, ఈ గేమ్ చూడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. నువ్వు ఒకసారి ఆడి చూడు, నీకే అర్థం అవుద్ది. ఏట్రా ఆడి చూసేది? అయినా ఏముంటదా వీడియో గేమ్లో? డాన్సులు లేని చిరంజీవి సినిమా, డైలాగులు లేని బాలకృష్ణ సినిమా, ఇంటిమెంట్ లేని మన యాక్టర్ వెంకటేష్ బాబు సినిమా చూసినట్టు చాలా బోరింగ్ ఆ వీడియో గేమ్లు. అవునా? అయితే ఒకసారి ఆడి చూడు. ఇప్పుడు చెప్పరా ఎలా ఉంది? ఒక్కోసారి సెంటిమెంట్ లేని వెంకటేష్ సినిమా కూడా బాగుంటదిరా. మరి అది ఊరే నాకు వీడియో గేమ్ ఇవ్వా, నేను ఆడుకుంటాను. నేనెందుకు ఇస్తాను రా? ఇది కొనిపించుకోవడానికి ఎంత గోల చేసి ఏడ్చానో తెలుసా మా అమ్మ దగ్గర. నేను అస్సలేవును. అలా కాదురా, ఒకసారి ఎవరైనా ఇచ్చేస్తాను. లేదురా నేను అస్సలేవును. అసలు ఇది ఫ్రెండ్షిప్ కాదురా. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలో లైన్ కింగ్ లో పొమ్మని చూసి నేర్చుకో. అప్పుడు అన్నా
ఆ వీడియో గేమ్ ఎంత? ఇదా 2000. బాంబు అన్న అది కాదు ఈ పక్కది. ఇదైతే 3000. అన్న ఈ పక్క కాదన్న ఆ పక్క అది అది దాని గురించి అడుగుతున్నాను. ఇది 4000 లేటెస్ట్ మోడల్. అమ్మ ఏంటి రేట్లు అన్న అది కాదు కింద ఎంత? రే ఏంట్రా కిందది పైది అసలు కొనడానికి వచ్చావా విసిగించడానికి వచ్చావా? చూడడానికి వచ్చానా బాయ్. ఏంటి ఇప్పుడు వీడియో గేమ్ కొనాలంటే 3000 ఎలా సంపాదించాలి? నానా నాకు 3000 కావాలి వీడియో గేమ్ కొనుక్కుంటాను. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా సంపాదించాలో? బొమ్మిడాయలమ్మా, కొరమీనులు, బొచ్చ, గెండి అన్ని రకాల చేపలు ఉన్నాయమ్మా. రావాలమ్మా, రావాలి. ఒరే పాప నేను ఒకటే రాగలేకపోతున్నాను రా. మనం వెళ్ళి సాయం చేద్దాం పదండి. ఈ రోజు నాకు పండగే పండగ. ఎన్ని చేపలు పడ్డాయో. ఏంటంకో ఈ చేపలన్నీ ఈ రోజు వండుకొని తినేస్తారా? వండుకోవడానికి కాదు బాబు, ఇవి తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మితే 10 రోజులు ఇంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. అయ్యో బాబా, చూసావారా ఒక్క రోజుకు 10 రోజులు డబ్బులు. అవునరా చాలా ఈజీగా ఉందే. అవునరా. గాలం తయారైపోయింది. రాట్లేదేంటి? చంపేద్దామని ప్లాన్ వేసావేంట్రా? చూసుకోలేదు నాన్న. ఇప్పుడే తీసేస్తాను నాన్న. ఒరేయ్, రేయ్. ఒక నిమిషం. నిన్ను ఇలా కాదురా, ఇంట్లో చల్లగా కూర్చోమని చెప్తే బయటకెళ్ళి చేపలు కప్పలు పడతావా? నీకు చూపిస్తానురా ముసళ్ళ పండగ. అన్నా నువ్వు ఒక దెబ్బకి అన్ని చేపలు పట్టేసావు. నాకు ఎలాంటి గేటన్నా ఒక చేప కూడా పడట్లేదు. చూడబ్బాయ్, ఒట్టి గాలం వేస్తే చేపలు పడవనన్నా, ఎర్ర చూపిస్తే అప్పుడు చేపలు పడతాయి. ఎరా అంటే? వానపాములను చూపిస్తే త్వరగా పడతాయి. ఒకవేళ అవి దొరకకపోతే ఉల్లిపాయలు లాంటివి వేస్తూ ఉంటారు. అవునా? అయితే ఈ చేపలు పడ్డానికి నేను ఎరైనా అవుతా సొరైనా అవుతా. ఓ మై గాడ్, ఈ చేపలు పట్టడం పైనుంచి చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ దీనికి చేసే ప్రిపరేషన్ అజయ్ దేవగన్ డాన్స్ లో స్టెప్పుల కన్నా కష్టంగా ఉంది. ఏం చేస్తున్నావు నాన్న? అంటే నాన్న అది వానపాములు. వానపాములా? ఇప్పుడు కనపడతాయిరా నీకు అసలైన వానపాములు. బయటకు పోవద్దురా అంటే చెరువులో చేపలు వానపాములు అంటూ తిరుగుతావా? నేను సాయంత్రం వచ్చేదాకా నువ్వు ఇంట్లోనే ఉండాలి. భయ్యా నేను టమాటా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పరా టమాటా ఆర్డర్ పెట్టారు కదా, వచ్చింది. అవునా? అలా ఇంట్లోకి వచ్చాను. అక్కడ ఇల్లు కనపడుతుందా? కనపడుతుంది. డోర్ పక్కన ఓ పిల్లడు నుంచొని ఉన్నాడా? ఉన్నాడు. కోతి దగ్గర నుంచి కూడా కొబ్బరి చెప్ప దొంగలించే వాళ్ళ ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పు. అది నేనే. ఇప్పుడు వచ్చి కొంచెం డోర్ ది. డోర్ తీయడం ఏంటి? నువ్వేమన్నా దొంగవా? దాగుడు మూతలు ఆడుతున్నారా? నేను ఓడిపోయాను కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను. మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? చెప్పాను కదరా దాగుడు మూతలని. దాగుని ఉన్నారు. వాళ్ళందరినీ కనిపెట్టేసి అప్పుడు వాళ్ళకి ఎట్టాలి బిర్యానీ. నువ్వు తలుపుతి. క్యాష్ ఆన్ డెలివరీ 300 అండి. ఒరే చెప్పడం మర్చిపోయినరా. ఇప్పుడు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి బిర్యానీ ఎట్టి ఇంటికి వెళ్ళాలంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి బిర్యానీ క్యాన్సిల్ చేసి, ఎందుకంటే అప్పుడు పాడైపోతుంది.
వస్తుంది. ఆ, shit. నిన్నెలా బోల్తా కొట్టిస్తానో చూడు. నేను అమరుణ్ణి, నీలాగా వెధవని కాదు. ఆ, ఆ. అంకుల్ నాకు ఒక ఆడచేపనివ్వరా? ఆడచాప ఎందుకు? ప్లీజ్ అంకుల్, ఇవ్వండి అంకుల్. సరే తీసుకో. నీ వెనక నాతో పాటు ఇంకా 999 మంది ఎదవలు ఎలా పడుతున్నారు, అలాగే ఇప్పుడు నీ వెనకాల ఎన్ని మొగ ఎదవ చేపలు పడతాయి చూడు. దొరికారా? డబ్బు చేసుకోవాలి. ఐడియా. యారా పులి ఏంటి ఎలా వచ్చావు? ప్రెసిడెంట్ గారు చేపలు తెచ్చారండి, కొంటారా? ఆ చేపలా? ఏం చేపలు? గర్భవతి అండి. ఆ ఏటది గర్భవత? శీలావతి తిన్నాను గాని గర్భవతి ఏంట్రా? ఇది శీలవత అమ్మండి, శీల పాపులర్, శీల ఫేమస్. మీకు ఈ చేప గురించి తెలీదా? ఆ అది నాకెందుకు తెలీదు, నాకు బాగా తెలుసు. పెద్దోళ్ళు మాత్రమే ఇలాంటి తింటారని చెప్పి నాకు తెలిసిన పెద్దోళ్ళు అంటే ఎవరండి? మీరే కదా, అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. అబ్బే మంచి పని చేశారా అబ్బాయి. ఇలాంటి కాస్ట్లీ చేపలు ముందు నా దగ్గరికి తీసుకురావాలి. ఈ ఊర్లో పెద్దలే పెద్దగా ముందు తినాలి. ఆ ఒరే పారాయు, చేపలు కొంటావా? నీ దగ్గరికి ఎందుకు? మార్కెట్ లోకి వెళ్తే బోల్డ్ దొరుకుతాయి. మార్కెట్ లో మామూలు చేపలే దొరుకుతాయిరా, అదే మన దగ్గర అనుకో స్పెషల్ చేపలు దొరికేస్తాయి. స్పెషలా? అంత స్పెషల్ ఏంటో? నువ్వు మామూలుగా జిలేబీ చేపలు వినే ఉంటావు, ఈ మైసూర్ పాక్ చేప ఇది విన్నావు అనుకో, ఎవరు మనుషులు అవుతారు, పాలేరు ఈ ఏజ్ మంది. అవునా? అయితే ఇలాగిచ్చే. నైట్ డిన్నర్ కి బయటకు వెళ్దాం. నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ మధ్య నా టైం ఏంటో నాకు తెలుస్తలేదు. చూసిన 10 నిమిషాలకి పడిపోతుంది ప్రతి అమ్మాయి. కాంపిటీషన్ మహేష్ బాబు తీసేసి సొంతూరు శోభి నన్నే బ్రాండింగ్ అంబాసిడర్ చేయమంటారేమో. అయినా వద్దులే, మనకెందుకని. ఒరే ఏరబాబు, ఏంట్రా? చేపలు తీసుకొచ్చి తింటవేటి అంటే ముందు కొనాలి, కొంటవేటి. చేపల పాపలుండే నాకు చేపలు ఎందుకు? ఏమొద్దు. ఎందుకంటే ఈ రోజున బేబుతో నాకు డిన్నర్ డేట్ ఉంది. ఊరే డిన్నర్ లో చేపలు తినకూడదని ఏదో చెప్పాడ్రా. డిన్నర్ లో చేప? మోస్ట్లీ హోటల్కి వెళ్ళి వెనకాల మ్యూజిక్ పెడితే దాన్ని వింటూ ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఒకరి చేతిలోంచి ఇంకొకరు మూతుల్లోకి తినిపించుకుంటూ ఉంటే ఉంటది. అది డేట్ అంటే అక్కడ తినాలి కాస్ట్లీ ఫుడ్. చేపలేట్ చేపలు. నీ బుర్ర మీద ఇంటికి అనుకున్నాను కానీ బుర్ర గుజ్జుకోలేదు రేరా బాబు. అదేట్రా మరేట్రా అసలు నువ్వు ఏ చేపను వద్దంటున్నావు తెలుసా? నువ్వు ఎన్నో రకాల చేపలు చూస్తుంటావు కానీ ఇలాంటి చేప చూడలేదు. ఈ చేప పెడితే నీ బేబీ ఫ్లాట్ అయిపోద్ది. అసలు ఇంతకీ ఏ చేప అనుకున్నావు? ఏ చేప? నువ్వు కొర మీను చూస్తుంటావు. కొరమేన ఇది కొర రంబ. రంబ అదేటది? ఇదే ఆ చేప. ఇది తిన్నావు అనుకో అందం అబ్బో అమాంతం పెరిగిపోద్దంటే ఇంకా ఫాలోయింగ్. నీ బేబీ నీ డేట్ కి గీటికి కాదు, ఇంటికి తీసుకెళ్లి లైట్ ఆర్పేసి క్యాండిల్ ఇచ్చి మంచి వేడివేడి మిరియాల రసం ఈ చేప ప్రైస్ వేసి ఏ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏ ట్యూబ్ లైట్ డిన్నర్ పనికిరాదు. పులి నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నారా? ఇది డబ్బులు అచ్చనే చేపలు కొడుతూ చేపలు పట్టించేస్తాను మా బేబీకి. బాయ్. కొర్రమ్మ అంటేనే భయపడి కొర్రమ్మ కృష్ణ అంటే ఏమైపోతాడు. అయ్యో బాబాయ్ క్యాష్. ఒకటి 2 3 5,000 వచ్చేసాయి బాబాయ్. ఎక్కడ వీడియో గేమ్ కొనేసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావురా? అంటే నానాది వెనక చేతిలో ఏంటది? నానా డబ్బులు. డబ్బులా? చూపించు. ఎంత డబ్బులు ఎక్కడేరా? దొంగతనం చేసావా? లేదు నాన్న. మరి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే నాన్నది నేనే వీడియోకి కొనుక్కుందామని చేపల వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాను నాన్న. ఏది ఒకసారి ఇవ్వు. ఓ 5,000 సంపాదించావా? అవునా? వెళ్ళి వీడియో గేమ్ కొనుక్కొని కొనుక్కోవచ్చు గాని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదరా. మరి నువ్వు చేపలు పట్టుకుంటూ ఉంటే తెలియలేదు గాని ఎప్పుడో అయిపోయాయి. రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్. అంటే వీడియో గేమ్ వీడియో గేమ్ లేదు. ఈ డబ్బులతో పుస్తకాలు బ్యాగులు అన్ని కొంటాను. రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.